పెద్దవాడి పరశురాముడు ఒకవేళ తీసుకొని 7 మనుషులు పోయినప్పుడు ఒకవేళ 7 మనుషులు మాటల్లో ఉడిగొట్టినారు. మరి ఒకవేళ ఇవ్వ బాబా తండ్రి తుడికి నా తల్లి ఎల్లమ్మ దగ్గర పోయి తండ్రి నడితే చెప్పైనా మట్టేడు మారు వచ్చాడు మట్టేడు మారకొండ లోపల అమ్మ ఎల్లమ్మ నేను పాటలు వేసుకొని చెప్పి రాముడైనా పాటలు అడిగిన రాముడు 10 మంది లోపల తండ్రి పేరు అడిగితే తండ్రి పేరు అడిగితే రామయ్య తండ్రి పేరు అడిగినప్పుడు మా గుండెలో కొడుతామా ఎల్లమ్మ నా కొడుకు 4 ఏళ్ళ దాకా నా పేరు చెప్పుదని చెప్పిండు. మరి నా కొడుకు చూసిన లోపల 12 ఏళ్ళు అని చెప్పైనా చూరాలు వేసాము తల్లి కట్టినా చూరాలు వేసాం తల్లి కట్టుకొని అమ్మవారు ఎల్లమ్మ సారసకుడు పట్ల వెళ్ళిపోతున్నదైనా సారసకుడి పట్ల తెచ్చుకొని ఒకవేళ కుమ్మరోల వాడ నుంచి వైశాఖ వరం వైశాఖ గుళ్ళు పట్టించుకుంది ఎల్లమ్మ దేవైనా ఎల్లమ్మ మరి బాబు వాళ్ళ కరణాలు వాళ్ళ ఒకవేళ తిరుకుంట ఎల్లమ్మ వారి గర్భకాయ గుట్లు పెట్టుకున్నాయినా మరి వాడవాడ తిరిగినది ఎల్లమ్మ వాడవాడ తిరిగినది ఎల్లమ్మ వాడసోకంటదమ్మా అమ్మలాలా ఓ కొడుక రాముడయ్యా వట్టికి రా పరశురామో ఇల్లు ఎల్లారంటే రామయ్య ఎల్లమ్మ పేరు కూడా నాకొచ్చను కొడుకుడు అలా ప్రాణేశ్వరుడు చెప్పిన మాట వివాహాలు నిజమవుతున్నాయి. కొడుకులు మరి బిడ్డలు అనుకుంటే ఎల్లమ్మనైనా వాడవాడే ఎల్లమ్మ వాడసోకంటదమ్మా అమ్మలారా మరి ఆ ఊరు లోపల అమ్మవారు రేణుకా ఎల్లమ్మ రామని పేరు చెప్తే మరి ఇల్లు అంటుందంట. కానీ ఒకవేళ నా ఇంటి లోపల స్థలాలు లేవాడు ఒకవేళ అమ్మవారు రేణుకా ఎల్లమ్మ ఇల్లు అంటుంటే ఊరు దాటినది ఎల్లమ్మ మరి కాపోలు ఇంటి ముందరు ఒకవేళ కాపోలు ఇంటి ముందరు ఒకవేళ మరి అసోనం ఒకవేళనైనా మరి ఒకవేళ మాతలింగమ్మ సాపి చల్లుతుంటే ఎల్లమ్మని కళ్ళ వార చూసి మరి దగ్గరికల్లా వచ్చింది దగ్గరికల్లా వచ్చింది రామ అమ్మ నీ పట్టణం ఎక్కడ ఉంది నీ పల్లె ఎక్కడ ఉంది ఎందుకు వచ్చిన ఒకవేళ నువ్వు శ్రేయమున్నావు ఒకవేళ నా కొడుకు పెట్టే భార్య ఏగలేక నేను ఊరు మొత్తం తిరిగిన లాస్ట్ ఇక్కడికి వచ్చినా ఒకవేళ మరి నీ కొడుకు పేరు ఏంటనగా నా కొడుకు పేరు పరశురాముడు అంటుంది ఎల్లమ్మదేవి. ఒకవేళ మరి ఊరు లోపల అందరూ భయపడ్డారు కానీ మాతలింగమ్మ భయపడతలేదాట ధైర్యం వల్ల వచ్చింది ఎల్లమ్మకు నాకు ఇక్కడే గోపాల సెలవిస్తాం అని చెప్పి ఎల్లమ్మదేమైనా మరి ఏమి అంటావు నాకు గోపాల విమాని ఎల్లమ్మది పడుతున్నాడా అయ్యో చూడాలి ఒకవేళ మా ఇంటి లోపల మరి తోడు స్థలాలు కానీ లందగోళం ఉన్నది. లందగోళం అనగా ఒకవేళ మన సమంటే కనుక నువ్వు దాచుకుంటాను స్థలం ఉన్నది. మరి ఒకవేళ నీకు లందగోళం కావాలంటే నువ్వు పెట్టుకున్న సొమ్ములు ఇవ్వాలి నువ్వు కట్టుకున్న సీరలు ఇవ్వాలి. మరి సరే అని చెప్పి ఎల్లమ్మ సీరలు మాతలింగమ్మ కట్టుకున్నాడు మాతలింగమ్మ సీరలు ఎల్లమ్మ కట్టుకున్నాడు. మరి జమంలో వాడు లోపల మరి మాతలింగమ్మ ఇంటికి వచ్చింది ఎల్లమ్మ మరి మాతలింగమ్మ ఇంటికి వచ్చే వరకు అమ్మవారు రేణుకా ఎల్లమ్మ చూసిన రెడకప్పు వాసన సున్నగాడ మరి వదిన మాతలింగమ్మ మరి లందగోళం ఎక్కడున్నది అని ఒకవేళ మాతలింగమ్మ
లింగమ్మ లందగోళం దగ్గర తీసుకొచ్చినప్పుడైనా మరి ఆ లందగోళం చూస్తే కంపు వాసన వస్తుంది. ఒకవేళ మరి అందుకంటే ఆ పేచర్ వాళ్ళు ఒకవేళ అందులో ఒకవేళ నానబెట్టినప్పుడే మరి రడకపు వాసనకి ఎల్లమ్మ గుండెలకు విలువండి ఎల్లమ్మకైనా ఎటువంటి స్థలాలు చూపెట్టలేదు. ఈ మాతలింగమ్మ చూపించిందని చెప్పుకొని ఒకవేళ సరే ఈ లందగోళంలో దాచుకుంటానని చెప్పి ఒకవేళ మాతలింగమ్మతో ఏమంటూ ఉన్నది, వదినా వదినా లింగమ్మ ఒకవేళ నేను పోయేటప్పుడు లందగోళంలో మా అమ్మలో పోతున్నా కానీ వెళ్ళేటప్పుడు మా అమ్మలో పోను. ఒకవేళ నా కొడుకు రాముడైనా ఒకవేళ మరి అసలు నీ దగ్గర ఏదో వచ్చినప్పుడు ఒకవేళ నా పేరు చెప్పొద్దే, ఒకవేళ నీ ప్రారంభం పోయేటప్పుడు నా పేరు చెప్పుకొని ఎల్లమ్మ దేవైనా అని మాటలల్లా చెప్పింది. చెప్పినప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఒకవేళ కొనసుడు పంచమైన పటాలు వంటాలు కావు పిల్లలు కట్టకుండాలు ఏగేటోళ్ళు ఏవాళ్ళంటే నా పిల్లలు మొగాలి శివసత్తురాడాలి లింగమ్మ రామ 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 ఒకవేళ అమ్మవారి కాయల్లమ్మది ఒకవేళ లందగోళం చుట్టూ 3 చుట్లు తిరిగి కొడుక పరశురామ లందగోళమైన వాటే ఎల్లమ్మో ఎల్లమ్మ కలగల కన్నీరడమ్మ ఎల్లమ్మో కలగల కన్నీరడమ్మ ఎల్లమ్మ కొడుకు రాముడారా రామయ్యో గట్టిగా రామర్శరామ మురికిలంద కరువాయి ఓ దేవుడు కొడుకులో కొడుకులమ్మ అమ్మ కొడుకుల వీణ వంట పెట్ట తల్లులారా కొడుకులు చూసుకొని కొండ బాకినా కొండ ఏడుకోతే రామోక్షం అమ్మవారు వేరుగా ఎల్లమ్మదేవి సంచీన తిరిగడమ్మ ఎల్లమ్మకి యాది కోసం ఉండలే అమ్మలారా అయ్యయ్య ప్రాణనాథ ఊరాలు నన్ను వేసుకొని ప్రాణనాథ నీరెన్ను వేసుకొని జమలగిరి ఇది సుఖపడలేదు ప్రాణనాథ నువ్వు ఎక్కడ వాడదయ్యా ఊరాలు కొడుకు తోటి కోటి బాధాలంటే అయ్యో బిడ్డ తోటి బాధాలని చెప్పినావా తల్లిదండ్రులు చేసి ఎల్లమ్మ చిన్నమ్మలా చేసి ఎల్లమ్మ ఒకవేళ నా కొడుకు వచ్చి నన్ను చంపుతాడు నా ప్రాణం తీసు అని చెప్పి ఎల్లమ్మ కుడికారు బాగా ఎల్లమ్మ లోపల పెట్టింది ఎల్లమ్మ వందల పెట్టింది ఎల్లమ్మ ఎల్లమ్మ కుడికారు బాగా వంద లోపల పెట్టాయినా ఒకవేళ చూసనే ఉన్న కప్పు వాసన వస్తున్నది వీళ్ళంత లోపల ఏంటని చెప్పి ఎల్లమ్మ నీ స్వరూపం చూపించున్నాగా చిన్న చిన్న పాములు ఉండాలి పెద్ద పెద్ద పాములు అయితే పెద్దనే ఒకవేళ మరి అమ్మవారు ఎనుక ఎల్లమ్మకైనా పెద్ద పెద్ద పాములు అయిన పేరిన సొమ్ములైన ఎల్లమ్మకైనా నిజ రూపం దొరుకుకొని గ్రామాలలోకి వెళ్ళిపోతున్నది. గ్రామాలలోకి పోయినప్పుడే ఆ కుట్ట వెళ్తున్నది పైన మరి ఎల్లమ్మదేవి ఒకవేళ గోపాసనం దొరికినందుకు నాటకాల రాముడు ముప్పాల బంతులు పోయినందుకైనా చేతి ముప్పాల బంతులు దొరికినాయి. ఆట దొరికినప్పుడు ఆ ముప్పాల బంతుల పేరు తాత పేరు లేదా తండ్రి పేరు లేదా ఆ రాముడైనమ్మా
ఎల్లమ్మ నువ్వు ఎంత లంగదాని ఎంత దొంగదాని నా తల్లిదండ్రుల పేరు దీవిండు ఉందంటివి అని చెప్పి రాముడి రంగులకి ఎత్తుకొని కోపం మట్టిని మారం వచ్చిండాట మట్టిని మారం వచ్చినప్పుడు అమ్మవారి ఎల్లమ్మ జాడ కనబడతలేదే తమ్ముడు 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 మనమ్మ ఇక్కడ పోయిన తమ్ములారా ఒకవేళ డొక్కలు రోజు చిట్కలే మరి చెల్లెని గౌరవం మరి ఒకవేళ శివాల గంట ముందు ఒకవేళ మేత మొత్తం ఎట్లా వలుపుతామో మన అమ్మ కూడా ఒకవేళ మనసం తమ్ములు లేపుకొని చెల్లెలు గౌరవం లేపుకొని అయినా ఒకవేళ మరి గంగల ఒడ్డుకి వెళ్ళిపోయినప్పుడు గంగా గంగా అన్నప్పుడు గంగదేవి ప్రత్యక్షమైందాట నీ దగ్గరికి వచ్చింది అమ్మమ్మో ఎవడెవరో విలగా మేము వస్తే ఉంచుకుంటామా మీ అమ్మ ఇక్కడ రాలేదండి మా అమ్మ నీ దగ్గర రాలేదు రాలేదు మరి ఇక్కడ పసుకున్నది గంగల ఓట్లు ఇక్కడ మల్లమ్మ పండుగ ఎల్లమ్మ పండుగ పోషమ్మ పండుగలు గంగదేవి పండుగలు అయినా ఆవులు కొట్టుకొచ్చారు గొల్లోళ్ళంతా గంగలో ఎప్పుడైతే ఆవులు కడుక్కొని ఆ సప్పలు కొట్టుకొని ఆవుల మీద పసుపు చేసుకుని పోయిరయ్యా అమ్మమ్మ నువ్వు నీ పేరు మీద పండుగలు పబ్బా చేసినట్టు కానీ ఆ పాదాలు నీ అందరూ ఉన్నాయి పాదాలల్లా మరి పసుపు ఒక పాదం ఉంది కుంకుమ ఒక పాదం ఉంది ఒక్కసారి నీ పాదం పెట్టాలా నా పాదం పెట్టిన నా పాదం పెద్దగా ఉంది మనోడా అయితే నేను పెద్దగా ఉంటే పెట్టు ఒకసారి పండుగ పొందదు ఒకవేళ మరి పాదం పెట్టవాలన్నప్పుడు గంగాదేవి మాటలు మాట్లాడుకుంటున్నాయినా మరి కొంచెం కుంకుమ పసుపు తుడుపుతా ఉన్నారే రామో రామా చూడుకున్నప్పుడు రాముడు కదా వారు చూసి కనుక కష్టం లేచినాయి చెప్పవే రామ 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 చెప్పవే గంగమ్మ దేవి గంగమ్మ ఒకవేళ మా అమ్మ పాదం ఉన్నది ఒకవేళ మా అమ్మ పాదంలో కొడుతున్నావు మా అమ్మని దగ్గరకు వచ్చింది చెప్పపోతే నా గంట గొట్టెలతోటి ముక్కు చెవులు కోసి బర్ల కాడి పిల్లలతోటి ఒకవేళ తొర్రి మొర్రి కంగారు గెలిపిస్తా ఎప్పుడైతే రాముడు వారి బొక్కలు పెట్టినప్పుడు గంగదేవి అంటుంది రామయ్య అనుకోకుండా ఎప్పుడైతే నీకు భద్రమైతే అనుకోని ఎప్పుడైతే నువ్వు వారి బొక్కలు పెట్టినప్పుడు గంగదేవి గడగడ అనుకుంటా ఇక్కడ వచ్చింది కానీ ఇక్కడ ఈ మూలంగా ఇట్టు సేపోయింది అని చెప్తున్నది దాంట్లో ఇటే పోయింది రాముడా రామయ్య ఇట్టనే పోయింది ఈ మోజే ఓమ్మో 7 గంగలు దాటినాక సాలచక్రాపురం గంగ మీద గంగ ఇప్పుడైతే పిల్లేడు గంగలు తల్లేడు గంగలు తాగి ఈ మోసే ఇట్టనే పోయింది అయ్యా మరి ఇట్ట పోయిందంట ఒకవేళ మరి తల్లి గంగ ఏవే మాటలు విన్నాడు రాముడైనా మరి గంగలా ఒడ్డుకు వచ్చిండు ఒకవేళ కారు ముసలు పట్టిండు ఒకవేళ చర్మం వేసైనా తోలి ముడుచుకున్నాడు రాముడు మరి ఒకవేళ మెడకు ఒకవేళ గవల కట్టాలని మరి అసలు కారణాల ముసడు పండ్లు తీసైనా గవలో వేసిన రాముడు మరి ఆ గవలు అలుకొని మెడ కట్టుకొని పొంది 20 మెడలు వేసుకొని నాడు నాగుబంధం కట్టుకుని రాముడైనా మరి సాలికలు పడ్డమే వెళ్ళిపోయినాడా ఒకవేళ దొక్కలేక ఒకవేళ దోలు పట్టించు చమరేసి ఒకవేళ చమడిగా పట్టించుండు ఒక తమ్ముడికేమో మాదిగా వాని డప్పు పట్టించుండు రాముడైనా చెల్లెలు గౌరమ్మకే ఒకవేళ మాతంగా శివ సందేశం ఏడంతాల ఫోనం లేపిడు ఒకవేళ మరి రాముడు ఒకవేళ చెల్లకైనా మర్దలు ఓస చేసుకోనైనా సాలి దగ్గర పట్టణమే రాముడు పట్టణంలో రాముడు పోయినప్పుడు పెద్దమ్మగారు దగ్గర వెళ్ళిపోతుంటే ఒకవేళ వాడ చూసింది రాముడే గర్భకాయలు కొట్టు పెట్టంగా రాముడు చూసిండే రాముడు ఒకవేళ నా ఎల్లమ్మ ఇక్కడనే ఈడంగా పోయింది అనుకుంటు రాముడు ఒకవేళ గుట్లు గుర్తుపట్టినాడు గుట్లు గుర్తుపట్టంగానే ఒకవేళ ఎవరు అడిగినా మరి రాముడు ఒకవేళ ఎల్లమ్మ జాడ చెప్తలేరాట ఒకవేళ అయ్యా ఒకవేళ 5 బొట్లు పెట్టింది గీడంగానే వెళ్ళిపోయిందని అని చెప్తున్నారాట మరి నా అమ్మ జాడ నాకెట్లా తెలియాలని చెప్పి రాముడైనా మరి గౌలో రాముడు వచ్చినాడా
గౌండ్ల వాడకు రాముడు వచ్చినాడా గౌండ్ల వాడలో మనసు గుళ్ళు చూసిండు రాముడైన మరి వేద గౌడ అందరికంటే పెద్దవాడైనా మరి పెద్ద గౌడు ఇంటికి వస్తున్నాడు రాముడే మరి ఆ పెద్ద గౌడు ఇంటికి వచ్చే వరకల్లా పెద్ద గౌడు భార్య బయటకు వచ్చిందాట అమ్మ ఒకవేళ మీ ఇంటికి వాళ్ళని వచ్చిరా అమ్మ మా ఇంటికి అయ్యా రాలేదు వచ్చు కానీ మేము అప్పుడైతే రాలేదు అయ్యా నేను చూస్తాను చూడాలేసి వేసుకొని వచ్చిందా వచ్చింది గడపకాయలు ఓలు పెట్టిరు బొట్లు వచ్చింది కానీ అప్పుడు మేము ఇట వచ్చే మా కొడుకు పెట్టిన బాధకి ఏముడు అడిగి ఏమంటే లేదన్నా లేకపోతే కళ్ళు సాగ పిల్ల సాగ పోయి చెప్పిన పోయి పోని చెప్పి పోయినా అది అని చెప్పి రాముడు ఒకవేళ మా ఒకవేళ గౌండ్లం ఎట్లా చెప్పాలని చెప్పి పిడికరాముడు అన్నారు అంటే రాముడు ఎల్లమ్మ శివాలు రప్పిస్తున్నాడే మరి ఎల్లమ్మ శివం వచ్చినప్పుడు ఆ వేదగౌడు భార్య ఏమంటే ఉన్నది అమ్మా శివం వచ్చింది కదా నీకు మా అమ్మ రేణుకా ఎల్లమ్మ ఎక్కడ పోయింది మీ అమ్మ రేణుకా ఎల్లమ్మ గిట్టనే పోయింది అయ్యే కళ్ళు లేదన్నాము గిట్ట పోయింది పోంగ చూసినాం కానీ మళ్ళీ ఎక్కడుంది నేను చూడలేదు మరి గుళ్ళు కట్టించుకుంది మీ వనంలో గుళ్ళు కట్టించుకున్నాడు మేము వనమాసం కట్టించుకున్నాం మీ గుళ్ళు కావాలి అయ్యో అంతేనా ఒకవేళ మరి ఇక్కడ పోయినాడు రాముడు ఒకవేళ ఊరు బయటకు వచ్చిండాక కాపువారి ఇంటి ముందు లోపల కాపువారింటి ముందు ఒకవేళ ఎల్లమ్మ సీరలు మాదిలింగమ్మ కట్టుకున్నారు కదా వెనకంగా వెళ్ళిపోయింది రాముడైనా ఒకవేళ నా తల్లి ఎల్లమ్మ అనుకోండి రాముడైనా సరే మాదిలింగమ్మ కట్టి గిరాలి పిండి పరశురాముడైనా ఒకవేళ ఎల్లమ్మ దొరికింది అనుకోని వెనకంగా వెళ్ళిపోయి రాముడు గిర్ర తిప్పి ఆశుకుంది పెట్టి రాముడే ఉత్తానే ఎందుకు కొడతావయ్యా ఉత్తానే ఎందుకు కొడుతున్నావు మీ అమ్మని అనుకున్నావా నేను మీ అమ్మ కాదు నేను చీరలు మరి మీ అమ్మకే ఉన్నాయా మాకు రామన్నపేట పోసంపల్లి కోనగిరి తిరుపతి బొచ్చడి చీరలు కాదు మరి చీరలు నీకు తెచ్చిన మా అమ్మాయి చీరలు ఓ అమ్మ మా అమ్మ సొమ్ములే అది నువ్వు పెట్టుకున్నావు పోసంపల్లి మరి పోసంపల్లి చీరలు వేసిన అదే అంటున్నా నువ్వు కొన్నవా కొనలేదని అడుగుతా పోయిందా మరి నీ మూడు తెచ్చినట్టు మరి సొమ్ములో తెచ్చిరు మరి ఆడికి పోయి అడుగుదాం మరి ఆడు కూడా పోయిందా అమ్మా మాదలింగమ్మ ఒకవేళ మరి సొమ్ములు అడుగుదామంటే ఆడ చచ్చిపోయింది అంటావు మరి సీతలు తెద్దాం ఇటు చచ్చిపోయింది అంటావు మరి నువ్వు చెప్పిన మాట నిజమేనా కరెక్టే చెప్తున్నావా అమ్మా లింగమ్మ నీ చిన్న బిడ్డ ఎక్కడ పోయింది నీ చిన్న బిడ్డ ఎత్తుకో పిలిచి ఒకసారి అరుణతి వచ్చిందా ఓ అమ్మ ప్రేమ వల్ల ముద్దు బిడ్డ ముగ్గురు కొడుకులు తోడ వచ్చింది ఒకటి ఓ అయితే అని నువ్వు చెప్పిన మాట నిజమైతే నీ బిడ్డ మీద నేను ఒట్టన్నప్పుడు అంటావా ఎందుకనో ఒక్కడు కాదు నువ్వు అవతం మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఒట్లు అన్నప్పుడు ఒట్లు అంటావా చిన్నారి తోడను చిన్న కత్తితో పెద్ద కత్తితో నా బిడ్డ మీద ఒట్టాను చిన్న బిడ్డ మనమే పోతున్నది ఏది బిడ్డ నువ్వు అన్ని అవసరాలు చెప్పాక నేను అబద్ధం ఆడలేదయ్యా నా బిడ్డ చెప్తానే చెప్తాను మీ అమ్మ నాకేమయ్యా నీ బిడ్డ కూడా నేనేం చెప్పాను అయ్యా నా బిడ్డ చెప్పినా నీకు నీ బిడ్డ అయితే నాకు నా అమ్మసంగా చెప్పు మీ అమ్మ రాలేదయ్యా వచ్చింది మా అమ్మ సీరియల్ అందుకని నీ బిడ్డ మాయమైపోయింది అయ్యయ్యో అన్నప్పుడు కనుక మీ అమ్మ రావుడా చక్రపురి పట్టణంలో ఎప్పుడైతే కనుక నీ వాడ ఉంది డబ్బు వాడ ఉన్నది లింగమ్మ నా అమ్మ
ఒకవేళ మరి మురికిలంద లోపల దాచుకున్నా అంటున్నావా ఒకవేళ నీ బిడ్డ ఎక్కడ పోలేదు సూర్యచంద్రాలు ఉన్నంత వరకు నీ బిడ్డ ఉంటది రాను రాను కలియుగం లోపల నా అమ్మ రేణుక ఎల్లమ్మ పండుగ పబ్బాలైనది ఆ సూర్యకోణం అంటే తీసి ఒకవేళ మరి అసలు అరుంధతి చుక్క చూపెట్టి మరి మానవ పెళ్లి అయ్యేది ఒకవేళ పక్కన సది పెరగన సది అనుకుంటా మరి ఆ చుక్కను చూపించుకుంటా నీ బిడ్డను చూపెడతారమ్మా అయ్యో దగ్గరికి వచ్చిన్నాడు రంగమీనంగా పుట్ట చూసాడు రాముడు ఒకవేళ నా మరి ఎరకాయల్లో మెట్ల బయటికి వెళ్ళాలని చెప్పాయన ఒకవేళ మరి రంగగోళం శుద్ధి చేసి పుట్టాలంకార చేసి రాముడైనా మరి పంచమైన పడాలు కొట్టిన రాముడు ఎల్లమ్మ పేరు మీను రాముడు ఎల్లమ్మ పేరున పంచపైన పటాలు కొట్టిండు ఒకవేళ పిల్లలు కనుక్కుండా తోడు చేశాయన ఎల్లమ్మని ఆర్తించి బాధించా కానీ ఎల్లమ్మ బయటికి వెళ్తలేదా మరి చెల్లెలా గౌరమ్మ గౌరమ్మ ఒకవేళ మరి ఆ ఇంటి లోపల అడవిలను ఎంత కొట్టినా తిట్టినా అమ్మకు ప్రేమే వేరే ఉంటది ఒకవేళ నేనంటే భయపడుతున్నావు కానీ ఒకవేళ నేనంటే భయపడుతున్నావు కానీ నువ్వు ఒకసారి మరి ఆడలకు వచ్చేది బతుకమ్మ అనుకోని వాడి వెళ్ళే తెలియాలి గౌరవం ఎప్పుడైతే పిలిపించుకున్నావు రాముడు కనుక రాముడు పిలుచుకోని దేవుడు అయ్యయ్యో మాయమ్మని నేను లేపుకుంటా అనుకోని ఎప్పుడైతే తెలియాలి గౌరమ్మ దేవుడు దేవుడు అయ్యో రమ రమ రమ్యాలు రమ రమ రమ్యాలు రమ రమ్యాల Hallelujah.